హాయ్ గాయ్స్, మేము దోశకి మార్నింగ్ నానబెట్టి నైట్ గ్రైండర్కి వేస్తున్నాం. మెంతులు శనగపప్పు వేసాము కొంచెం. సో గ్రైండర్కి వేస్తున్నాం. దాంట్లోని మనం మీ రాళ్ళు ఫిట్ చేసుకోవాలన్నమాట. సో మన గ్రైండర్ గానికి బటన్ ఆన్ చేసుకోవాలి. సో కొంచెం కొంచెం కందిపప్పు అది వేయాలి, మినపప్పు అండ్ రైస్, కందిపప్పు మెంతులు అన్నీ కలిపి నానబెట్టాముగా. మార్నింగ్ నానబెడితే నైట్ మీ గ్రైండర్కి వేసేస్తాము. అది ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది, లేకుంటే లేదు. సో మనం కొంచెం కొంచెం పప్పు వేస్తూ వాటర్ పోయాలి, ఎందుకంటే ఎక్కువ జిగట ఉంటుంది కాబట్టి అది గ్రైండర్ మెత్తగా కావాలంటే అలాగే చేయాలి. సో మెత్తగా అయిపోయింది చూడండి, ఎలాగ అయిపోయింది, ఎలా తిరుగుతుంది. పైన క్యాప్ పెట్టేసుకున్నాం. సో అది పెట్టేసుకొని మనం వేరే పనులు ఏమైనా చేసుకోవచ్చు. అది క్యాప్ పెట్టేసిన తర్వాత అదే గ్రైండర్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. సో ఎలా తిరుగుతుందో చూడండి, రౌండ్గా అలాగే. సో క్యాప్ తీసి చూస్తున్నాం, మెత్తగా అయిపోయింది, మెరిగిందా లేదా అని చూసరికి. సో ఇంకేంటి, ఇక దోశ పిండి రెడీ అయిపోయింది. అది తీసి మనము ఒక బౌల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది క్యాప్ తీస్తుంది మా సిస్టరు. అది రావట్లేదు, చాలా గట్టిగా ఉంటుంది, ఎందుకంటే ఇంతసేపు గ్రైండర్ తిరిగింది కాబట్టి చాలా హీట్ ఎక్కిపోయింది. సో రౌండ్గా అది తిప్పి తిప్పి మరీ తీస్తున్నది, చాలా టైట్గా ఉందనేసి. సో తీసి మనం ఒక గిన్నెలో పోసేసుకోవాలి. చాలా జిగుటుంటుంది చూడు, మేము ఎన్ని వాటర్ వేసినా కానీ అది చాలా గట్టిగా చిక్కగా అయిపోయింది. ఆ వాటర్ అన్నీ పిండికే పట్టేసినాయి. సో 2 గిన్నెలలో వేసుకున్నాం. ఒకటేమో మేము అవి రాళ్ళకున్నది కూడా తీసేయాలి. ఫస్ట్ మనం రాళ్ళు పెట్టినాక అది కూడా తీసి క్లీన్ చేసుకోవాలి. సో మేము 2 గిన్నెలలో, ఎందుకంటే ఒకటేమో ఫ్రిడ్జ్లో పెడతాం, ఒకటేమో మార్నింగ్ చేసేసుకుంటాము. 3 డేస్కి సరిపడే ఒకేసారి గ్రైండర్కి వేసేసినాం. కొంచెం వేస్తే మెదగదు కాబట్టి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.